హలో అందరికీ. ఈరోజు యాన్సిస్టర్స్ మన పూర్వీకులు ఎంత హెల్తీగా ఉండేవాళ్ళో ఈ రైస్ తిని దాన్ని నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటానండి. ఎప్పుడు అన్నం మిగిలినా దీనికోసం అన్నం ప్రత్యేకంగా వండను, కానీ ఎప్పుడు అన్నం మిగిలినా ఈ రెసిపీ చేసుకుంటాను. పొద్దున్నే తింటాను. చాలా చాలా హెల్తీగా ఉంటుందండి. మంతెన సత్యనారాయణ గారు చెప్పే చిట్కాల్లో ఇదొక్కటన్నా ఫాలో అవుతాను, ఉప్పు లేకుండా కారం లేకుండా అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను ఈ రెసిపీ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు వేడి పాలు తీసుకుని తోడు పెట్టడానికి అందులో కొంచెం మిగిలిన అన్నం వేసుకుని పెరుగు తీసుకుని తోడు పెడుతున్నానండి. తోడు పెట్టిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ, నేను కొంచెం క్వార్టర్ ఉల్లిపాయ లాగా కొన్ని ముక్కలు కట్ చేసుకున్నాను అండ్ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి నేను ఇందులో పెట్టేస్తున్నానండి. సో ఇది తోడు పెట్టడానికి పెట్టుకుంటాను. పొద్దున్నే చూసేసరికి మనకి అది తోడు ఉంటుంది. ఇక అందులో ఉప్పు వేయనండి. ఉప్పు వేస్తే మళ్ళీ దానికి ఉన్న ప్రోబయోటిక్స్ అన్నిటికీ మనం కొంచెం ఎడిషనల్గా యాడ్ చేసుకున్నట్టే అవుతుంది బ్యాడ్ని. సో ఉన్నది ఉన్నట్టుగా మంచి హెల్తీ బెనిఫిట్స్తో తినగలిగేవన్నీ ఉప్పు లేకుండా తినడం చాలా మంచిదండి. మనం చాలా తినలేం కాబట్టి ఉప్పు యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇది చాలా బాగుంటుంది ఉప్పు లేకుండా కూడా. ఉల్లిపాయ నంచుకుంటూ, పచ్చిమిర్చి నంచుకుంటూ చాలా బాగుంటుంది. ట్రై చేయండి.